హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఒక డే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి. సో దాంతోపాటు మింత్రా నుంచి ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్ కుర్తా సెట్ తీసుకున్నాను. 800 రూపీస్లో అనమాట. చాలా బాగుంది. అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూసేయండి, మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు అయితే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. అండ్ పల్లీలు పుట్నాలతో చట్నీ చేస్తున్నాను. అవైతే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇంక లాస్ట్లో చట్నీ మిక్సీ పట్టే ముందు కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అనమాట, కొన్ని పీసెస్ కట్ చేసుకుని. సో అలా అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ మధ్య ఇడ్లీ వేయడం తగ్గించేశాను కాబట్టి ఒక 2-3 డేస్ నుంచి ఇడ్లీయే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకే కంటిన్యూస్గా ఇడ్లీయే వేస్తున్నాను అనమాట. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఇడ్లీ పిండి వేయాలంటే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలోనే వేయాలి. తక్కువ క్వాంటిటీలో వేసామంటే మళ్ళీ ఆ గ్రైండర్ కడిగి అంతా డబుల్ పని అవుతుంది కదా. ఇంకా అందుకే ఇడ్లీ పిండి మాత్రమే నేను ఒక 3-4 డేస్కి సరిపడా వేసుకుంటా. దోసపిండి అట్లాంటి మిక్సీలో పట్టేవైతే కొంచెం తక్కువే వేస్తా. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటాను. ఇంక ఇడ్లీ పిండి అయితేనే ఇంక ఇలా చేస్తా అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అది. ఈలోగా టీ కూడా పెట్టేసి మా హస్బెండ్కి షర్ట్ ఐరన్ చేసేసి ఇంకా త్వరగా ఆయనకి అన్నీ ఇచ్చేస్తే రెడీ అయిపోయి స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. మ్యాక్సిమం ఐరన్ కూడా ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడో ఒకసారి బయట ఇస్తారనమాట. అంటే మనం ఎంత చేసినా బయట ఒకసారి వాళ్ళ దగ్గర ఐరన్ బాక్స్తో చేస్తే మనకి డ్రెస్ కొంచెం బాగుంటుంది అనమాట. మనం మామూలుగా ఐరన్ చేసినా కూడా నీట్గా ఉంటుంది. ఇంకా అందుకే అప్పుడప్పుడు బయట కూడా ఇస్తుంటారు. రెగ్యులర్గా నేనే చేస్తాను. యాక్చువల్గా ముందు రోజే చేసేస్తాను. ఇంతకుముందు ఎప్పుడన్నా మీతో బ్లాగ్స్లో షేర్ చేసుకున్నానో లేదో కానీ, బట్ రెగ్యులర్గా అయితే ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. బట్ ఈరోజు నేను నైట్ అవ్వలేదు. ఇంకా ఎడిటింగ్ ఇంట్లో పనులు అన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇక అందుకే మార్నింగే ఐరన్ కూడా ఉందన్నమాట. అందుకే పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఆ టైంలో ఇంకా టైం అయిపోతుంది. దట్టు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. స్టాఫ్కి అయితే ఫుల్ డే ఉంటుందిలేండి. బట్ ఎంతైనా కొంచెం అర్లీగా వెళ్ళాలి కదా హాఫ్ డే స్కూల్స్ అంటే. ఇక ఆ హడావిడిలో అలాగ అయిపోయిందనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేను కాసేపు పేపర్ చదువుకుని, ఇల్లు క్లీన్ చేసుకుని, వాకింగ్ చేసుకుని, హాట్ వాటర్ తాగి, ఆ తర్వాత అప్పుడు చేతలు లేచాడనమాట. ఇక వాడిని ఫ్రెష్ అప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అంతా ఇచ్చేసాను వాడికి. ఓట్స్ పూల్ మక్కాన మిక్స్ అనమాట ఇది, విత్ డ్రై ఫ్రూట్స్. దాంట్లోనే బనానా కూడా చిన్న చిన్న పీసెస్గా మ్యాష్ చేసి ఇస్తాను. వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా అందుకే మన ప్రమేయం లేకుండా వాడంతటి వాడే ఈజీగానే తింటాడు. ఇక్కడైతే వాడి టాయ్ ఉంది, దీనికి కూడా పెడుతున్నాడు అనమాట. ఇది కూడా వాడి ఫ్రెండే అనమాట. ఇదైతే వాడి చిన్నప్పుడు రాంపర్స్ ఉంటాయి కదా, బేబీ రాంపర్స్, ఆ డ్రెస్సెస్లో వచ్చిన టాయ్స్ ఇవి 2 ఉన్నాయి మా ఇంట్లో. ఆ 2, దాంతోపాటు వాడి బర్త్డేకి వచ్చిన టాయ్ ఒకటి ఉంది కదా, వాడి ఫ్రెండ్ ఇంతకుముందు వ్లాగ్లో చూపించా. అది మూడిట్లో ఏదో ఒకటి, ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకుని వాటికి కూడా ఫీడ్ చేస్తూ ఉంటాడనమాట. స్నానం చేసినప్పుడు కూడా స్నానం చేయిస్తాడు. రెగ్యులర్గా చేయించలేమో, ఎప్పుడైనా అప్పుడప్పుడు చేయించనిస్తా. రెగ్యులర్గా ఏంటంటే వాడి చిన్న చిన్న కార్స్ ఉంటాయన్నమాట, ఆ కార్స్కి చేయిస్తాడు. కానీ ఏదో ఒక టాయ్ అయితే ఖచ్చితంగా వాడి బాత్ టైంలో వాటితో పాటు బాత్ చేయాల్సిందే. సో ఇక్కడైతే ఈరోజు కూడా నేనే తినేస్తానన్నాడు. ఇంకా వాడు ఎలా తిన్నా ఏం తిన్నా సర్లే అని ఇచ్చేస్తాను. అంతగా సరిగ్గా తినలేదు వదిలేస్తే అప్పుడు నేను ఫీడ్ చేస్తాను అనమాట. లేకపోతే మ్యాక్సిమం వాడినే తినమని ఇచ్చేస్తూ ఉంటాను, వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి. అండ్ తర్వాత నేను కూడా ఇంక ఇడ్లీ పెట్టుకుని కూర్చున్నాను తినడానికి. ఈ గ్యాప్లో వాడు ఇంక వెళ్ళి ఏబీసీస్ ఉంటాయి కదా, అవి టాయ్స్ ర్యాక్లో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకున్నాడు. వాడికి అందుబాటులోనే ఎక్కడ ఉంటాయి అన్నీ తెలుసు కాబట్టి ఇంక మనం చెప్పక్కర్లేదు. వాడంతటి వాడే వెళ్ళి తెచ్చేసుకుంటాడనమాట. ఇవన్నీ పెట్టడం వచ్చేసింది వాడికి. ఇంక అందుకే ఫుల్ ఎక్కువ ఎక్సైట్మెంట్తో చేస్తున్నాడు ఈ పనంతా. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 9:30 అలా అయిపోయిందిలేండి. అప్పుడు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నా. దాని పక్కన అది
మీన్‌వైల్ నేను తింటూ ఉంటే వాడు కూడా నా పక్కనే కూర్చొని అలా ఆడుతూ ఉన్నాడనమాట. ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా మొత్తం ఏబీసీస్ అన్నీ పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఏంటనేది నాకు చెప్తున్నాడనమాట. ఆ ఏబీసీస్ అయిపోయాయి కదా! ఇంకా తీసుకొనెళ్ళి ఆ బొమ్మకు కూడా చెప్తున్నాడనమాట. ఏంటవి ఎలా అనేసి. వాడికి వచ్చిన మట్టికి మాక్సిమం చెప్తాడు. నేనెప్పుడు ఏబీసీస్ నేర్చుకోవాలి, నంబర్స్ నేర్చుకోవాలన్న దాంతో నేర్పలేదులెండి. జస్ట్ వాడికి ఆ రికాగ్నైజేషన్ కెపాసిటీ రావాలి. వాడంతట వాడే వాట్ ఈస్ వాట్ అనేది వాడు అడిగి తెలుసుకోవాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో, అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి అండ్ బాగా ఇష్టంగా నేర్చుకోగలుగుతారు. సో, ఇంకా అదే ఆలోచనతో ఈ బోర్డ్స్ కూడా ఆర్డర్ చేశాను. చాలా రోజులైంది ఆర్డర్ చేసి. అప్పటినుంచి వాడు ఎక్స్‌ప్లోర్ చేస్తూ, చేస్తూ ఇప్పటికి వాడికి మాక్సిమం అన్నీ పెట్టడం వచ్చేసింది. అండ్ అన్నీ చెప్పడం కూడా వచ్చేసిందనమాట. నేనెప్పుడు కూడా ఏబీసీస్ అని కూర్చోబెట్టి నేర్పించడం అట్లాంటివి చేయలా. ఫ్లాష్ కార్డ్స్‌లో కూడా ఫోనిక్ సౌండ్స్ చెప్తూ ఆబ్జెక్ట్స్ చెప్పేదాన్ని. సో దట్ దాన్ని దీనికి రిలేట్ చేసుకొని అక్కడున్న ఆబ్జెక్ట్స్‌తో పాటు ఆల్ఫాబెట్ ఏంటనేది వాడే చదువుకుంటూ ఒక్కొక్కటిగా పెట్టడం నేర్చుకున్నాడనమాట. సో దట్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ లెర్న్ చేశాడు కాబట్టి వాడికి చాలా ఇష్టమైన యాక్టివిటీగా మారింది. అలా కాకుండా మనం ఏ, బీ, సి అని కూర్చోబెట్టి నేర్పించాలంటే పిల్లలు ఈ ఏజ్‌లో నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా! ఇంకా వాడు ఎక్స్‌ప్లోర్ చేస్తూ నేర్చుకుంటాడన్న దాంతో నేను ఇంకా అవి ఆర్డర్ చేసి వాడికి కూడా ప్లేవే మెథడ్‌లా ఉండాలి స్టడీస్ అనేది ముందు నుంచి ఇంకా అలా చేశా అనమాట. సో, నెక్స్ట్ అయితే అలాగా మొత్తం అన్నీ కూడా పెట్టేశాడు. అంటే ఏబీసీస్ 1, 2, 3స్ నెక్స్ట్ ఏమో బాడీ పార్ట్స్ కూడా అన్నీ పెట్టేసిన తర్వాత అన్నీ మళ్ళీ కిందేసేసి ఈసారి బోర్డ్‌ని ఇలాగా స్లాంటింగ్‌గా పెట్టి కూడా పెడుతున్నాడనమాట. సో దట్ అవి ఎలా ఉంటాయి ఏంటని వాడంతట వాడే అలా పెట్టి పెడుతున్నాడు. నేనసలు సర్ప్రైజ్ అయ్యాను. మళ్ళీ ఏంటి అన్నీ పడేసావనంటే, పెడతానమ్మా పెడతానన్నాడు. ఈసారి ఆ పిల్లోకి ఆంచి ఇలా స్లాంటింగ్‌గా ఉన్నప్పుడు లెటర్స్ ఎలా పెట్టాలి ఏంటని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడనమాట. అలా కూడా కాసేపు బానే ఎంగేజ్ అయ్యాడు. వీటితో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ బానే ఎంగేజ్ అవుతున్నాడనమాట. అంటే వాడికి అవి నేర్చుకుంటూ ఉంటే కూడా ఫన్‌లా అనిపిస్తుంది. సో, ఇలా ప్లేవే మెథడ్‌లో లెర్నింగ్ ఉంటే మాత్రం పిల్లలు బాగా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్‌కి బాగా ఇష్టపడతారు కాబట్టి ఈ ఏజ్‌లో నేర్చుకుంటారు. అండ్ ఇష్టంగా యాక్టివిటీస్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఇలాంటి వాటిలో. సో దట్ ఏంటంటే మనం కూడా స్క్రీన్ టైమ్ లేకుండా మాక్సిమం మేనేజ్ చేసేయొచ్చు. ఇలా ఒక్కళ్ళే ఆడుకున్నా గానీ, ఇలాంటి పజిల్స్ లాంటివి కొంత ఎంకరేజ్ చేశామనుకోండి చిన్న వయసు నుంచే, పెద్దయ్యే కొద్దీ కూడా వాళ్ళకి వాళ్ళే యాక్టివిటీస్ చేసుకోవడానికే, ఆ వాటిలో ఆనందం పొందడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో, అందుకే చిన్నప్పటి నుంచి కూడా చేతన్‌కి నేను డైలీ ఏదో ఒక యాక్టివిటీ ప్లేవే మెథడ్‌లో స్టడీ రిలేటెడ్‌గా ఉండే విధంగా నేర్పిస్తూ, బుక్స్ ఇస్తూ, చేస్తూ వచ్చేదాన్ని. సో దట్ ఇప్పుడు వాడు నా ప్రమేయం లేకుండానే వాడంతట వాడే ఎక్కువ టైం ఇలాగా స్టడీ రిలేటెడ్ యాక్టివిటీస్‌లో, ప్లేవే మెథడ్‌లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో, ఇలా అయితే బోర్ అవ్వడం కూడా తక్కువగా ఉంటదనమాట. మాక్సిమం ఎక్కువగా ఇలాంటి యాక్టివిటీస్‌లో ఇంక్లూడ్ అవుతారు పిల్లలు. సో, అది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ 11 అలా అవుతుంది టైము. అప్పుడైతే వాటర్ మెలన్ జ్యూస్ అడిగాడనమాట. చేతన్ వాటర్ మెలన్ జ్యూస్ చాలా ఇష్టంగా తాగుతాడు. చెరుకు రసం కూడా అంతే చాలా ఇష్టంగా తాగుతాడు. ఇంకా అది ఈరోజు చేసిమ్మంటే ఇచ్చాను. నార్మల్‌గా అయితే అస్సలు మార్నింగ్ స్నాక్ ఏమీ తీసుకోడు. వాటర్ తాగు, వాటర్ తాగు అని అడుగుతుంటే వాటర్ తాగట్లేదనమాట. ఇంక అందుకే వాటర్ మెలన్ ఉందని చెప్పాను. అది ఉందని చెప్తే చాలు వాడు జ్యూస్ చేసిమ్మంటాడు వెంటనే. దీనిలో నేను షుగర్స్ లాంటివి ఏమీ యాడ్ చేయను. జస్ట్ ప్లెయిన్ వాటర్ మెలన్ జ్యూస్ చేసి ఇచ్చేస్తానంతే. సో దట్ వాడికి ఇష్టంగా తాగుతాడు అండ్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టు కూడా ఉంటది కదా! సమ్మర్ వేడి మామూలుగా ఉండట్లేదు కదా! ఇంక అందుకే కొబ్బరి నీళ్ళు గానీ, చెరుకు రసం గానీ, వాటర్ మెలన్ జ్యూస్ కానీ, నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగని పిల్లలకి ఇలా ప్రిఫర్ చేస్తే బెస్ట్. గ్లూకోజ్ వాటర్ లాంటివి ఏంటంటే కఫం పట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంక అందుకనే గ్లూకోజ్‌ని మనం స్కిప్ చేసి ఇలా నేచురల్‌గా ఫ్రూట్స్ నుంచి వచ్చేవైతే కొంచెం బెటర్ ఆప్షన్స్ అనమాట. అందుకే నేను ఇలానే ప్రిఫర్ చేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా వాడికి అలానే ఇచ్చేదాన్ననమాట. సో దట్ ఏంటంటే వాడికి ఆ ఫ్లేవర్స్ అన్నీ అలవాటైపోయి ఉన్నాయి. ఎక్స్‌ట్రాగా స్వీట్‌నర్స్ ఏమి యాడ్ చేయకపోయినా వాడు చక్కగా ఆ రియల్ ఫ్లేవర్‌కి అలవాటు పడ్డాడు కాబట్టి ఇక అలానే తాగుతాడు. ఆరెంజ్ జ్యూస్ అన్నా కూడా అలాగే తాగుతాడనమాట. చేతనికి షుగర్ అట్లాంటిది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్‌లోకొచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వచ్చేస్తున్నారనమాట. 1:30 ఆ టైంకి అలా వచ్చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్ 1:15కి అలా అయిపోతుంది. ఇంకా స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. ఆఫ్టర్‌నూన్ స్టాఫ్‌కి ఉంటుంది గానీ, బట్ లంచ్‌కొచ్చే గ్యాప్ ఉందనమాట. ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ ఉండవు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చి లంచ్ చేసి వెళ్తున్నారు. సో దట్ నేను కూడా ఇంకా పీస్‌ఫుల్‌గా వంట చేస్తున్నాను అనమాట. పొద్దున్నే క్యారేజ్‌లో కంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని కుక్ చేసేస్తాం గానీ, బట్ పీస్‌ఫుల్‌గా టైం ఉంది అన్నప్పుడు ఇలా కొంచెం ప్లాన్ చేసుకొని కుక్ చేసుకోవడానికి, ఇష్టమైన వంటలన్నీ వండడానికి టైం ఉంటది కదా! ఇక అందుకే నేను ఈరోజు ములక్కాడ చికెన్ అయితే వండుతున్నా. నాకు ఇది ములక్కాడ చికెన్ అంటే చాలా ఇష్టం. ములక్కాడ మటన్ కూడా వండుకుంటారు. 2 కూడా చాలా బావుంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే ములక్కాడ చికెన్ ఎగ్జాక్ట్‌గా ములక్కాడ మటన్ ఫ్లేవరే వస్తది. టేస్ట్ అంతా కూడా అలానే అనిపిస్తదనమాట. అందుకనే ఎప్పుడైనా సరే నార్మల్ డేస్‌లో కుక్ చేస్తే లైక్ బుధవారం గానీ అట్లాంటి డేస్‌లో ఎప్పుడైనా కుక్ చేస్తే ఇలా ములక్కాడలు వేసి చికెన్ గానీ, మటన్ గానీ వండడానికే ట్రై చేస్తా. మటన్ చాలా రేర్‌గా తింటాంలెండి. చికెనే రెగ్యులర్‌గా తింటాం కాబట్టి దాన్ని ఇలా కుక్ చేస్తుంటా అనమాట అప్పుడప్పుడు.
అండ్ ఈ మసాలా వచ్చేసి హోల్ స్పైసెస్తో నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో దట్ అరోమా బావుంటది అండ్ నేచురల్‌గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తది. బయట మనం మసాలా పౌడర్స్ కొంటే ఏంటంటే వాటిలో ఎక్స్‌ట్రా యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ కొన్ని కెమికల్స్ గూడా ఉంటాయి. అందుకనే అవన్నీ ఎందుకు దట్టు ఏంటంటే క్వాంటిటీ కూడా ఎక్కువొస్తది. మనీ కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతది కాబట్టి నేను మాక్సిమం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్స్ కానీ, లేకపోతే కారప్పొడులు గానీ మాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా. వీలైనంత వరకు నేనే చేయడానికే ట్రై చేస్తాను. ఇలా ఇంట్లో చేసుకున్నది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. కొంచెం వేస్తే చాలు మంచి అరోమా వస్తుంది. అండ్ కర్రీస్ టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేస్తానులెండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక పార్సెల్ వచ్చిందనమాట మింత్రా నుంచి. నాకైతే మింత్రాలో క్వాలిటీ గానీ, అసల ప్రైజెస్ గానీ చాలా నచ్చుతున్నాయనమాట. నేను అనుకున్నట్టుగా బడ్జెట్ రేంజ్‌లో వస్తున్నాయి. అండ్ దట్ టూ క్వాలిటీ అయితే వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బావుంటుంది. నేను చాలా రివ్యూస్ చేశాను ఇప్పటికి. వాటన్నిటికి కూడా నాకు చాలా బావుందనిపించింది. యాక్చువల్‌గా నేను ఆర్డర్ చేసిన ప్రతిసారి అసలు క్వాలిటీ ఎలా ఉంటది? ఈ ప్రైస్‌కి మింత్రాలో బావుంటాయా లేదా అని ఒక డౌట్ ఉండేది. బట్ మంచి క్వాలిటీతో వస్తున్నాయన్నమాట. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలా వన్ ఆఫ్ ది జెమ్ ఇది. ఈ డ్రెస్ అయితే చూడగానే నాకు నచ్చింది. దుపట్టా హైలైట్ అనమాట. అండ్ నెక్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్‌లో వచ్చింది. చూడటానికి చాలా బావుంది. లుక్ చాలా బావుంటది వేసుకుంటే ఫెస్టివేర్‌గా అనిపించి చూద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశా. ఇదొచ్చేసి సాఫ్ట్ రేయాన్ మెటీరియల్‌లో వచ్చింది. నెక్ అయితే కొంచెం డిఫరెంట్ పాట్ షేప్‌లో వచ్చిందనమాట. సో, దానికంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అండ్ 3/4 హ్యాండ్స్‌తో వచ్చింది. దట్ టూ ఇదొచ్చేసి అంబ్రెల్లా కుర్తీ అనమాట. సో, దానికి కూడా కిందంతా లేస్‌తో డీటెయిలింగ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అండ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వచ్చింది. ఈ ప్యాంట్ కూడా మంచి లెంగ్త్‌లో వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. నెక్స్ట్ దుపట్టా హైలైట్ అని చెప్పాను కదా! ఇదొచ్చేసి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. అండ్ లెంత్ అయితే ఎంత బావుందో అసలు ఈ 800 రేంజ్‌లో అసలు లెంత్ ఇంత వస్తదని నేనైతే ప్రతిసారి డౌట్ పడ్డమే. ఎక్స్‌పెక్ట్ చేయను. అంటే లెంత్ తక్కువ వస్తాయేమో, మళ్ళీ చున్నీ బాగోదేమో, లేదంటే క్వాలిటీ బాగోదేమో అనుకుంటూనే ఆర్డర్ చేస్తా. బట్ ఫైనల్లీ చూసాకైతే నాకైతే చాలా నచ్చేస్తున్నాయి అసలు. మీకెలా అనిపిస్తున్నాయి ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకైతే ఇది చాలా నచ్చింది. 5 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను నేనైతే. అసలు ప్యాంట్ గానీ, ఆ ఫిట్టింగ్ గానీ అంతా చాలా బావున్నాయన్నమాట. మనం తక్కువ ప్రైస్‌లో ఇస్తున్నారు అనుకుంటే టాప్ బానే ఉంటది. ఎందుకంటే పైకి మాక్సిమం కనిపించేది అదే కాబట్టి. బట్ ప్యాంట్ దగ్గర, చున్నీ దగ్గర పడతదనమాట అసలు దెబ్బ. కానీ ఇక్కడ ప్యాంటు, చున్నీ కూడా బానే వస్తున్నాయి. అండ్ దట్ టూ మంచి ఫిట్టింగ్‌లో వస్తున్నాయన్నమాట. నేనైతే సైజ్ ఎస్ ఆర్డర్ చేసుకున్నాను. ఎస్ నాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేను ఇంతకుముందు ఎక్స్‌ట్రా సైజ్ ఆర్డర్ చేసేదాన్ని గానీ, బట్ ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఎస్ సైజ్‌కి చాలా నీట్‌గా వచ్చిందనమాట. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ డ్రెస్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.